అప్పుడొచ్చి ఫైనాన్స్ సెక్రటరీగా జాయిన్ అయ్యాడు మన్మోహన్ సింగ్ గారు. ఎల్ఎన్ మిశ్రా గారు ఒక ప్రపోజల్ పంపించారు. ప్రపోజల్ పంపిస్తే ఆయన దీన్ని సైన్ చేయమంటే నేను సైన్ చేయను అన్నాడు. నాకు ఒక కామర్స్ మినిస్ట్రీకి ఆయన నో అని చెప్తే వెంటనే ఇతను ఏం చేసి రిజైన్ చేశాడు. నేను మాత్రం సైన్ చేసేదే లేదని చెప్పేసి మన్మోహన్ సింగ్ గారు రిజైన్ చేస్తే అప్పుడు ఇందిరాగాంధీ గారు పిలిపించి ఆయన ఫైనాన్స్ కమిషన్కి ప్లానింగ్ కమిషన్కి చైర్మన్గా ప్రమోషన్ ఇచ్చింది. నన్ను ఫైనాన్స్ సెక్రటరీ నుంచి మీరు ప్లానింగ్ కమిషన్కి పంపిస్తున్నారు, నా జీతం పోతుంది, ఆ పెన్షన్ కొంచెం తగ్గిద్ది నాకు అంటే చూడండి, ఆయనే ప్రధానమంత్రి అవుతాడు భవిష్యత్తులో అన్న విషయం కూడా అతనికి తెలియదు. అతను పెన్షన్ కోసం అడుక్కున్నాడు ఇందిరాగాంధీ గారి దగ్గరికి వెళ్ళి, నా పెన్షన్ తగ్గిద్ది, మీరు నన్ను ఇట్లా మారిస్తే ఎట్లా అని. అయినా సరే ఇందిరాగాంధీ ఫోర్స్ వేసి అతను ఫైనాన్స్ కమిషన్ సెక్రటరీగా చేసింది అనమాట. తర్వాత 5 ఫైనాన్స్ మినిస్టర్స్కి సెక్రటరీగా పనిచేశారు. ఇందిరాగాంధీ గారు ఇది ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు ఇందిరాగాంధీ దగ్గరికి వెళ్ళి ధైర్యం చేసి, ఇదిగో నువ్వు చేస్తున్న దానివల్ల ఎకనామిక్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినిద్దని చెప్పగలిగిన మగవాడు ఒక్కడు లేడు. ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి మొత్తాన్ని అరెస్ట్ చేస్తూ ఉంది. ఆ టైంలో మన్మోహన్ సింగ్ ఒక్కడే ఇందిరాగాంధీ దగ్గరికి పోయి, మేడం మీరు పెట్టినటువంటి ఈ యొక్క ఎమర్జెన్సీ వల్ల ఇన్ఫ్లేషన్ అనేది బాగా పెరిగిపోతుంది మనకు చెప్తే, ఓన్లీ మన్మోహన్ సింగ్ మాట మాత్రమే విని ఆమె బ్యాక్ స్టెప్ వేసింది. నెక్స్ట్ అయిపోగానే ఇందిరాగాంధీ ప్రభుత్వం పడిపోయింది. జనతా పార్టీ మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రి అయ్యారు. మన్మోహన్ సింగ్ని మొరార్జీ దేశాయ్ పిలిచాడు. మొరార్జీ దేశాయ్ దగ్గర అంటే 2వ ప్రధానమంత్రి దగ్గరకు వచ్చాడు ఆయన. ఇప్పుడు దేశాయ్ అయిపోయిన తర్వాత చంద్రశేఖర్ అని ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. చంద్రశేఖర్ ప్రధానమంత్రి అయినప్పుడు మళ్ళీ మన్మోహన్ సింగ్ని పిలిచాడు ఆయన. ఏ ప్రధానమంత్రులు మారినా సరే పర్మనెంట్ సెక్రటరీగా మాత్రం మన్మోహన్ సింగే ఉన్నాడు అనమాట. చరణ్ సింగ్ ప్రభుత్వం వచ్చింది. చరణ్ సింగ్ గారి ప్రభుత్వంలో ఒక పెద్ద ఎలిగేషన్స్ వస్తే ఆ టైంలో వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను ఉంటే అతను మళ్ళీ అడ్వైజర్గా పెట్టుకున్నారు. అంటే ఇప్పుడు 5 ప్రధానమంత్రులకు ఒకే ఫైనాన్స్ అడ్వైజర్. ఆయిల్ ఎక్స్టెన్షన్కి సంబంధించిన ఏదో స్కామ్ జరిగిందని పిలిస్తే మొత్తాన్ని పట్టుకొచ్చేసి ఇంక్లూడింగ్ మన్మోహన్ సింగ్ని కూడా పట్టుకొని వస్తే అందరిని ఇంట్రాగేట్ చేసి మన్మోహన్ సింగ్ని కానీ కూడా ఇంట్రాగేట్ చేసి ది ఫస్ట్ క్లీన్ చిట్ ఇచ్చింది మన్మోహన్ సింగ్. ఎందుకు ఇచ్చారంటే అప్పుడు అధికారులు పిలిచి మన్మోహన్ సింగ్గా ఇట్లాంటి స్కాములు చెయ్యడు అనే నమ్మకం ఉందని కేవలం నమ్మకంతో క్లీన్ చిట్ ఇచ్చారు ఆయనకి. ఇందిరాగాంధీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అయ్యారు. ప్లానింగ్ కమిషన్ చైర్మన్ చేశారు. ఓకే అని ఒక ఫారెన్ సంస్థ ఉందన్నమాట. ఆ సంస్థ ఇక్కడ ఒక బ్రాంచ్ పెట్టాలి అంటే దాన్ని మన్మోహన్ సింగ్ వ్యతిరేకించాడు. వ్యతిరేకిస్తే అప్పుడు ప్రణబ్ ముఖర్జీ ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నాడు. ఇందిరాగాంధీ దగ్గరికి పోయారు. ఇందిరా దగ్గరికి వెళ్తే ఆయన రిజగ్నేషన్ చేశాడు. ఇదిగో ప్రణబ్ ముఖర్జీ ఇది బీసీసీఐ బ్రాంచ్ పెడతా అన్నట్టు నేను ఒప్పుకున్న దానికని. మన్మోహన్ సింగ్ మాట ఇందే తప్ప ఫైనాన్స్ మినిస్టర్ ప్రణబ్ ముఖర్జీ మాట ఇన్లా. కానీ సర్ప్రైజ్ ఏంటంటే ఇదే ప్రణబ్ ముఖర్జీ మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ అయ్యి అతని కింద ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేశాడు. అతను ఊహించుండాడు ప్రణబ్ ముఖర్జీ. ఆ రోజు అనుకోని ఉంటారు, మన ఇద్దరం కొట్టుకొని ఈయన ఇందిరాగాంధీ దగ్గరికి పోయాము, ఇతనే ప్రైమ్ మినిస్టర్ అయ్యి అతని గవర్నమెంట్లో నేను ఫైనాన్స్ మినిస్టర్ని అవుతానని ప్రణబ్ ముఖర్జీ ఊహించుండాడు ఆ రోజు. రాజీవ్ గాంధీ ఒక్కడ మాత్రమే మన్మోహన్ సింగ్ గారి సర్వీసెస్ని వాడుకోవాలి. అంతవరకు అందరిని వాడుకున్నారు. అసలు రాజీవ్ గాంధీ ఎందుకు మన్మోహన్ సింగ్ సర్వీసెస్ వాడుకోలేదంటే ఈ ప్లానింగ్ కమిషన్, ఫైనాన్స్ సెక్రటరీ ఇదంతా కూడా ఏంటంటే ఇది బంచ్ ఆఫ్ జోకర్స్ అని ఒక కామెంట్ చేసి మొత్తం స్క్రాప్ చేశాడు అతను. సౌత్ ఏషియాలో ఉన్నటువంటి కంట్రీస్కి సంబంధించిన ఎకనామిక్ ఫోరంలో ఒకదానికి ప్రెసిడెంట్ అయ్యాడు. ఆ 3 సంవత్సరాలు రాజీవ్ గాంధీ గవర్నమెంట్ పడిపోయింది. వీపీ సింగ్ ప్రభుత్వం వచ్చింది. వీపీ సింగ్ ప్రభుత్వం రాగానే మళ్ళీ మన్మోహన్ సింగ్ని పిలిచారు. ఇతను మన్మోహన్ సింగ్ ఇప్పుడు వీపీ సింగ్ ఇక్కడ 4వ ప్రధానమంత్రి. మళ్ళీ 4వ ప్రధానమంత్రి దగ్గర ఫైనాన్స్ సెక్రటరీగా మన్మోహన్ సింగ్ని పిలిచారు. ఓకే, తర్వాత రాజీవ్ గాంధీని చంపేశారు. రాజీవ్ గాంధీని చంపేస్తే పివి నరసింహరావు ప్రధానమంత్రి అయ్యారు.